ఏమే టైం 10 అవుతుంది. ఆడు ఇంకా రాలేదు. నీకేనా చెప్పాడా? వారిని ఇప్పుడు అడిగితే ఇలాగే అంటావే. అప్పుడు చెప్తే విన్నావా? ఓమని తెగ పూజలు చేసేసావు మగ పిల్లలే కావాలని. మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల దేవుళ్ళు కూడా నల్ల మసి బుగ్గులు చేసి పడేసావు కదా. ఇప్పుడు అడిగితే అయ్యో రామా, ఇదేం విడ్డూరం, నాకేం తెలుసు వగలిపోతున్నావే. అదిగో వచ్చాడు. ఏరా, టైం ఎంత అయింది? హగోరించాలే, వాచిన ఆచేతికే ఉంది అని అడిగేది నిన్ను. నోరుమేవా, ఎందుకు ఆలస్యంగా వచ్చావని అడుగుతున్నా. పార్టీకి వెళ్ళావా? మరి పార్టీకి వెళ్తే ముందే చెప్పాలి కదరా. ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు, మనం పెందలాడి వెళ్తే కానీ వాళ్ళు ముద్దమింగరు అని జ్ఞానం ఉండాలి కదా. ఏంటి ఆ చూపెట్టి హత్య అన్నపల్లి కడగాలి కదటే. చూసేసాడు. టాబ్లెట్లు వేసుకోవడానికి వేసుకున్నాను లేవో. ఇప్పుడు ఏంటంటావు, నేను తినకుండా కూర్చుంటాను కానీ నువ్వు పెందలాడి రావా? ఏంటో మాట్లాడుతుంటే అది వెళ్ళిపోవడం ఏంటి? పెద్దరకం చిన్నరకం లేదా? ఆ నిర్లక్ష్యం ఏంటి? రే, నిన్నే అడిగేది. ఏమే, నీకేం వాసన రావటం లేదా? అది నిజమేనే. ఓ అమ్మో, వాడు తాగినట్టు నాకు తెలిసిందని అడిగి తెలిస్తే రేపటి నుంచి దుకాణం నా ముందే పెట్టేస్తాడు. అయినా అంతా నువ్వే చేసావు. మరి అప్పుడు ఆ పూజలు చేయకుండా ఉంటే ఆడపిల్ల పుట్టేది కదా. నాన్నగారు మంచినీళ్ళు, నాన్నగారు ట్యాబ్లెట్ అంటూ నా చుట్టూ తిరిగేది. చెప్తే నవ్వేటి? అదిగో అరుస్తున్నాడు. ఇల్లు ఏ మధ్యగో పోయి ఎతికెక్కింది దిగుతుంది. నాకేం అలవాట్లేదే. ఓ నీ ఇంట పొట్టన నలుగురు చెప్పింది చెప్తున్నానే. ఓ వామ్మో, ఈ ఆడోళ్ళు కొడుకులు తాగితే క్షమించేస్తారు, మొగుళ్ళు తాగితేనే బండకేసి బాధేస్తారు. అయినా నారాయణ, తేలి పుట్టిన దొంగలాగా నాకు ఏటంటావు ఈ కర్మ?